ఒక కుటీర పరిశ్రమలో ప్రతిరోజు ఒక నియమిత సంఖ్యలో వస్తువులను తయారు చేస్తారు. ఒకరోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు రూపాయల్లో ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు 90 రూపాయలైతే ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల సంఖ్య మరియు ఒక్కొక్క వస్తువు ఖరీదు కనుగొనము. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రతిరోజు తయారు అయ్యే వస్తువుల సంఖ్యను x అనుకుందాం. అయితే తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత అవుతుంది? 2 × x + 3 అవుతుంది కదా. ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు 90 రూపాయలు అని ఇచ్చారు కదా. ఒక వస్తువు ఖరీదు 2x + 3 అయితే ఆ రోజు తయారైన మొత్తం వస్తువులు x కనుక x వస్తువుల ఖరీదు x × 2x + 3 అవుతుంది. ఇది 90 రూపీస్ అని ఇచ్చారు కదా. కావున x × 2x + 3 = 90 అని రాయొచ్చు. దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం. x × 2x 2x² వస్తుంది ప్లస్ 3 × x 3x = 90 వచ్చింది. ఇప్పుడు ఈ 90ని ఎడమ వైపుకు తీసుకువెళ్తే 2x² ప్లస్ 3x మైనస్ 90 0 వస్తుంది. 2 × 90 యొక్క కారణాంకాలను చూద్దాము. 90 × 2 దీన్నే 45 × 4 లేదా 18 × 10 లేదా 15 × 12గా కూడా రాయొచ్చు. కానీ మనకి ఇక్కడ -15 + 12 లేదా +15 - 12 చేస్తే 3 వస్తుంది కనుక మనము 15 × 12 కారణాంకాలను తీసుకుందాం. కాబట్టి 2x² ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90 0 వస్తుంది. మొదటి రెండు పదాల్లో xని కామన్ తీసుకుంటే 2x ప్లస్ 15 వస్తుంది. -6ని కామన్ తీసుకుంటే 2x ప్లస్ 15 వస్తుంది. ఇది =0. ఈ రెండు పదాల్లోనూ 2x + 15 కామన్ ఉంది కాబట్టి 2x + 15 × x - 6 0 వస్తుంది. అంటే x 6 లేదా x -15/2. కానీ ప్రశ్నలో తయారయ్యే వస్తువుల సంఖ్య ధనాత్మకం అవుతుంది కదా. కాబట్టి x 6 తీసుకోవాలి. అంటే ప్రతిరోజు తయారయ్యే వస్తువుల సంఖ్య 6 అన్నమాట. అయితే ఒక్కొక్క రోజు తయారవుతున్న వస్తువుల ఖరీదు =2x + 3 అంటే 2 × 6 + 3 2 × 6 12 12 + 3 15 అవుతుంది. అంటే ఒక్కొక్క వస్తువు యొక్క ఖరీదు 15 రూపీస్ అన్నమాట. వచ్చే వీడియోలో మరికొన్ని లెక్కలను చేద్దాం.